తిరుమల లడ్డూ వ్యవహారంలో నెలకొన్నటువంటి వివాదం నేపథ్యంలో దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఏమేమి సంభారాలు వాడుతున్నారు, అది ఎక్కడి నుంచి కొంటున్నారు, ఇవన్నీ ప్రొక్యూర్మెంట్లకు సంబంధించి చెక్ చేస్తున్నారు. ఒకవైపు అది ఒక మంచి కాన్సెప్ట్ అయింది. అంటే ఇక్కడ దేవదేవుడికి సంబంధించినటువంటి వివాదం దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల్లో కీలకమైంది. రెండవది ఏంటంటే మధురాలో అయితే ఏకంగా లడ్డూ ప్రసాదాన్ని ఆపేశారు. బృందావనంలోని ఆలయాల్లో మధుర తిరుమల లడ్డూ ప్రసాదం మీద నెలకొన్న వివాదం నేపథ్యంలో బృందావనం ఏదైతే కృష్ణుడికి సంబంధించిన గోపికలతో ఉండేటటువంటి బృందావనంలోని ఆలయాలన్నింటిలో భక్తులకి మార్కెట్లో లభించే మిఠాయిల పంపిణీ చేయకూడదని ధర్మరక్షా సంఘం నిర్ణయించింది. దానికి బదులుగా కాలానుగుణంగా లభించే పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, యాలకులు, పంచదారతో తయారు చేసిన పురాతన ప్రసాదాలను అందించాలని ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అనుసరిస్తున్న ప్రసాదాల పంపిణీ విధానంలో సంస్కరణ అవసరమని ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు సౌరభ్ గౌర్ ప్రకటించారు.